ఇది మనం ఆలోచన చేసేది ఏంటంటే, యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్తము, ఆయన శరీరము ఎక్కడివి? ఆదాము నుండి వచ్చింది కాదా? మరియ నుండి వచ్చింది కాదా? జన్మపాపం ఉన్నదని మాట్లాడేవారు వారి ద్వారా వచ్చిన వారి డాక్ట్రిన్ మాత్రమే అది ఆదాముది కాదు, అలాగే మరి అది కాదు. అంటే జన్మపాపం ఉన్నదంటే ప్రభువులో పాపం ఉన్నట్టు వాస్తవానికి. అందువలన దాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు సూపర్ న్యాచురల్గా ఆయన జన్మించాడు. అది ఒక మిరాకిల్. ఆయన శరీరము రక్తము కూడా మరేది కాదు అని మాట్లాడతారన్నమాట, దాన్ని తప్పించుకోవడానికి. నిజానికి మరియకి పుట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పురుషుని ప్రమేయం లేకుండా పుట్టినటువంటి వాడు. అది వాస్తవానికి ప్రవచించబడింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇది ఒక సూచన. అంటే ఏంటి? ఇప్పుడు మెస్సియా పుడతాడు. మెస్సియా కోసం ఎదురు చూస్తున్నటువంటి జనాభా, లేకపోతే ఆదికాండంలోనే ప్రవచించాడు, పరలోకమందున్నటువంటి దేవుడు తెలియపరిచాడు, నీకును స్త్రీకిని. 3వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలుగజేయుదును అన్నాడు. అంటే ఆ స్త్రీ సంతానము ఏమై ఉంటుంది అంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని ఆ కుమారునికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ కోట్ చేస్తాం. అంటే ఇది ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు మెస్సీని ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి అంటే, లేకపోతే మెస్సీని ఈయన మెస్సియా అని తెలియాలంటే ఒక సూచన ఇచ్చాడు. ఒక సూచన ఏంటంటే ఆయన కన్యకకి పుట్టినటువంటి వాడై ఉండాలి. నిజానికి ఇక్కడ ఆహాజ్ అనే ఒక దుష్ట బీజం ఉంది యోధా రాజుల్లో. ఈ ఆహాజ్ అనేవాడు ఒక దుష్ట బీజం. దేవుడే అడుగుతాడు, నీకే సూచన కావాలో అడుగు అంటున్నాడు. అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే, నువ్వే సూచన కావాలంటే అడుగు. అంటే ఆహాజు సిరియా రాజు ఈయన మీదకి వస్తూ ఉన్నాడు. ఈ సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుతో కలిసి యోధా మీదకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భయపడిపోతున్నాడు అన్నమాట ఆహాజు. దేవుని మీద ఆనుకోకుండా వేరొక రాజుతో సంబంధం పెట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అందువలన దేవుడు అడుగుతూ ఉన్నాడు, వారి గురించి నువ్వు భయపడకు, నీకు ఎలాంటి సూచన కావాలో అడుగు. అది పాతాళమంతైనా లోతైనను, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే, ఎలాంటి సూచన అయినా అడుగంటే, నేను సూచన అడగను, నా దేవుడిని నేను శోధించను. నువ్వు సూచన అడగవా? అయితే నేనే ఒక సూచన చెప్తున్నా చూడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, కానీ అతనికి
ఎమ్మానియేల్ అని పేరు పెడుతుంది. ఇది సూచన నీకని మాట్లాడుతూ ఉన్నాడు పరమందున్నటువంటి దేవుడు. అంటే ఇదొక సైన్, మెస్సీని అర్థం చేసుకోవడానికి ఒక సైన్ అది. నిజానికి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏం చేయగలడు అని ఒక ఆలోచనకు వస్తే, మనం దేవుడు ఏం చేయగలడు అని ఒక ఆలోచనకు వస్తే ఏం చేయలేడు ఆయన? ఏం చేయలేడు? అసలు మొట్టమొదటి మానవుని ఎలా సృజించాడు ఆయన? ఎలా సృజించాడు? ఇంకొక మానవుని నుండి సృజించాడా? లేదు, కేవలం మట్టి నుండి ఆయన సృజించాడు. అంటే ఏంటి? ఈ కెన్ డూ ఎనీథింగ్. ఆయన శక్తికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రతీది కూడా సాధ్యమే. కానీ ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయడు. ఆయనకు అసాధ్యం ఉంది. ఏంటి అసాధ్యం అంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. అర్థమవుతుందా మీకు? ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. అంటే ఏంటి దాని అర్థం? ఆయన అబద్ధం ఆడు. ఆయన స్వభావానికి అంటే నీ దేవుడికి ఏం చేత కాదు, అన్నీ సాధ్యం అంటావు. ఏం చేత కదంటే అబద్ధం ఆడటం చేత కాదు నా దేవుడికి. న్యాయాన్ని అన్యాయంగా తిప్పడం చేత కాదు నా దేవుడికి. చేత కదని దేవుడు చేత కాదు ఆయనకి. అలా చేయడం చేత కాదు దేవుడు, మన దేవుడు. అంటే ఆయన శక్తిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు హీ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. కేవలం తన మాట ద్వారా ఏం చేశాడు? ఆయన లేని దాన్ని పిలిచాడు. ఈ భూమి ఆకాశాలు అంతకుముందు లేవు, మనం చూస్తున్న ఇవేమి అంతకుముందు లేవు. లేని వాటిని పిలిచాడు, వచ్చినాయి, ఉన్నట్టుగా కనపడ్డాయి. ఈ ప్రపంచములన్నీ, ఈ విశ్వాన్ని అంతటినీ ఆయన పిలిస్తే కలిగినవి. అంతకుముందు ఉన్నాయంటే లేవు. ఇది గ్రంథం చెప్తున్నటువంటి సత్యం. ఎక్కడ చెప్తుంది గ్రంథం? హెబ్రీ పత్రిక ఒకసారి 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది అంటే కనబడేది. మనకి ఎంత కనబడుతుంది? యావత్ ప్రపంచం కనబడుతుంది. దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. మనం చూసే పదార్థాల ద్వారా ఇంకొక పదార్థం, ఈ భూమి మీద ఉన్నటువంటి వాటితో మానవుడు ఏం చేస్తున్నాడు? ఇంకొక పదార్థాన్ని చేసుకుంటున్నాడు దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానంతో. అలాగ అంతకుముందు ఉన్నటువంటి పదార్థం కాదు ఇది, ఈ భూమి ఆకాశంలో. ఏమన్నాడు? దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అన్నాడు. నీ గ్రహింపు ఏమిటి? దేవుడు కేవలం పిలవడం ద్వారా ఈ సమస్త సృష్టిని ఆయన చేశాడు. ఆయన శక్తిమంతుడు. అందువల్ల ఆయన ఏమైనా చేయగలడు. మట్టి నుండి ఏం చేశాడు? ఆయన మానవుని యొక్క శరీరాన్ని చేశాడు. చేసి వానిలో ఏం చేశాడు? జీవాత్మను పెట్టడం మనం చూస్తున్నాం. మనిషి ఏమయ్యాడు? జీవించు ప్రాణి అయ్యాడు. శరీరము ఆత్మ కలిసి ఏమయ్యింది? జీవించే ప్రాణి అయ్యాడు. అందువల్ల దేవుడు ఏం చేయగలడు? ఏదైనా చేయగలడు. ఇప్పుడు అదే ప్రిన్సిపల్ మనం ఈ మరియా విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు, ప్రత్యేకంగా ఆమె గర్భవతి అయినటువంటి పరిస్థితుల్లో దేవదూతను పంపి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అర్థమవుతుందా? అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యక్రమం అని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం జరిగింది వాస్తవానికి అంటే, ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె గర్భానికి ఏ సంబంధం లేకుండా, అంటే ఆ గర్భం అంటే మరి యొక్క శరీరం కానీ మరి యొక్క రక్తం కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ప్రవహించకుండా ఒక ప్రత్యేకంగా గర్భంలో ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు? కొన్ని లేఖనాలను బట్టి వారి యొక్క డాక్టరీని నెరవేర్చుకోవడానికి.
నిజానికి పురుషుడు లేకుండా స్త్రీ పిల్లల్ని కనగలదా అంటే దేవుడు చేయగలడు, శక్తిమంతుడు. అర్థమవుతుందా? ఏమీ లేనప్పుడు సృష్టిని సృజించినటువంటి వాడు, మానవుడి నిర్మాణం కొరకు మన్నును తీసుకుని మానవ నిర్మాణం చేసినటువంటి వాడు, ఆ ఆదాము యొక్క ఎముక నుండి అవ్వను చేసినటువంటి వాడు ఏం చేయలేడు? అందువలన ఇప్పుడు మరి యొక్క శరీరాన్ని లేకపోతే రక్తాన్ని ఉపయోగించుకొని ఒక మిరాకిల్గా పురుషుడు లేకుండా, పురుషుని ప్రమేయం లేకుండా దేవుడు ఏం చేయగలడు? మరి గర్భంలో యేసుక్రీస్తు వారిని ఏం చేయగలడు? నిర్మించగలడా లేడా? నిర్మించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు ఆయన శక్తి ముందు, గుర్తుపెట్టుకోవాలి. కానీ కొన్ని లేఖనాలను చూపించి మీరు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు యొక్క శరీరం మరియ ద్వారా వచ్చింది కాదు, రక్తం మరియ ద్వారా వచ్చింది కాదు. అక్కడ మిరాకిల్ ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ అద్భుతంగా వండర్గా జరిగిన కార్యక్రమం ఏమిటంటే పురుషుడు లేకుండా దేవుడు ఏం చేశాడు? పిండాన్ని ఏర్పాటు చేశాడు అనేది మనకు అర్థం కావాలి. చూడండి, ఈ వచనాన్ని చూసి మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇలాంటి మాటలు మాట్లాడతారన్నమాట. ఎలాంటి మాటలు? యేసుక్రీస్తు యొక్క శరీరము రక్తము మరియ నుండి వచ్చింది కాదు అని మాట్లాడతారన్నమాట. 10వ అధ్యాయము 5వ వచనం నుంచి ఇలా ఉంది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరం అమర్చితివి. అర్థమవుతుందా? ఏమన్నాడండి? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమన్నాడు? ఇంకా చూడండి, కింద చదవండి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అర్థమవుతుందా? అందువలన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమన్నాడు? నాకొక శరీరము అమర్చితివి. ఎక్కడ అమర్చారు? మన శరీరం కూడా దేవుడు అమరుస్తాడు, గుర్తుపెట్టుకోండి. తల్లి గర్భంలో మనం ఉండగా జరిగే కార్యక్రమం ఏంటంటే దేవుడు మనల్ని రూపింపకపోతే, దేవుడు మన నిర్మాణాన్ని తల్లి గర్భంలో చెయ్యకపోతే మనం రాము భూమి మీదకి. ప్రతి వ్యక్తి విషయంలో జరుగుతూ ఉంది అది తల్లి గర్భంలో, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ వాస్తవానికి, అదే మాట్లాడుతూ ఉన్నాడు. యు హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మీ ఏ బాడీ, యు హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మీ ఏ బాడీ, ఒక శరీరాన్ని నాకు అమర్చితివి, ప్రిపేర్ చేసింది ఆయన అని మాట్లాడుతుంటే దాన్ని ఇంకా అసలు మరియ శరీరంతో సంబంధం లేదు, రక్తంతో సంబంధం లేదు. స్పెషల్గా అసలు ఒక వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 139వ కీర్తనలో మాట్లాడుతున్నాడు, అలాగే యోబు కూడా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. 139వ కీర్తన చూడండి ఒకసారి, 13వ వచనంలో ఉంది. నా అంతరింద్రియములను నీవే కలగజేసేది. ఎవరు కలగజేశారంట? దేవుడు. నీవే కలగజేసేదివి. నా తల్లి గర్భమందు ఏంటండి? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలగజేసి, అలా కాదు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందువలన ఏం జరుగుతుంది? తల్లి గర్భంలో నిర్మాణం చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని. అది ఎవరిని చేశాడంట? దావీదుని చేశాడంట. దావీదు కీర్తన. ఆ కీర్తన ఎవరిది? దావీదు కీర్తన. అది ఏమంటూ ఉన్నాడు? తల్లి గర్భంలో నువ్వు నన్ను నిర్మించావు. ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంటే తల్లి గర్భంలో నిర్మాణము చేస్తూ ఉన్నాడు.
ఏ బాడీ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మీ. ఒక శరీరాన్ని నాకు అమర్చావు అన్న, నిర్మాణం చేసావన్నా ఒకటే. ఇది ప్రతి తల్లి గర్భంలో జరిగే కార్యక్రమం. ఇది 9 నెలలు జరుగుతున్నది ఏమిటంటే అవయవాలు నిర్మాణం దేవుడు చేస్తూ ఉన్నాడు వాస్తవాన్ని. ఇది దేవుడు చేసే కార్యక్రమం. 127వ కీర్తన చూడండి 2వ వచనం నుంచి, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరంట నిద్రించుచుండగా? తన ప్రియులు అంటే ఎవరు? ఎవరు? స్త్రీ పురుషులు. నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరిని ఇస్తున్నాడు? ఏమిస్తున్నాడు? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము, ఆయనిచ్చు బహుమానం. అందువలన స్త్రీ పురుషులు అంటే వివాహమైనటువంటి వారు నిద్రించుచుండగా దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడు వాస్తవానికి. దేవుడు చేసే కార్యక్రమం ప్రతి తల్లి గర్భంలో దేవుడు, అందుకే దేవుడిచ్చే బహుమానం అది. శరీరాన్ని, రక్తాన్ని తల్లి గర్భంలోంచి తీసుకుంటూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ఆత్మని ఆయన సృజిస్తూ ఉన్నాడు. అక్కడ నిర్మాణం జరుగుతుంది. తల్లి గర్భంలో నిర్మాణము జరుగుతుంది. అక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 139వ కీర్తన మళ్ళీ 16వ వచనం చూడండి. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. పిండముగా ఉండగానే నిర్మాణం చేస్తున్నటువంటి దేవుడికి ఆ ఎన్ని రోజులు కడుపులో పడి, అంటే కడుపులో నిర్మాణం చేస్తూ గర్భం ధరించి ఎన్ని రోజులు నిర్మాణం జరుగుతుందో ప్రతిరోజు ఆయనకి తెలుసు. యోబు ఇలా అంటూ ఉన్నాడు చూడండి ఒకసారి. యోబు ఇలా అంటూ ఉన్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నర్మలతోనూ నన్ను సంధించితివి. అంటే ఎవరు చేస్తున్నారు? చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎవరు కప్పారంట? ఎలా చూడాలి? ఎవరు కప్పారు? ఎక్కడ? ఎక్కడ? తల్లి గర్భంలో. అంటే ఏం జరుగుతుంది? నిర్మాణం జరుగుతూ ఉంది తల్లి గర్భంలో. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరమలతోనూ నన్ను సంధించితివి. లోపల ఆత్మను పెట్టాడు అన్నాడు. సంధించింది ఆత్మను. వాస్తవానికి ఏం కప్పుతున్నాడు? ఆత్మకి శరీరాన్ని, ఎముకల్ని, నరాలని కప్పుతూ ఉన్నాడు పైన. ఇది జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది? సింపుల్గా చెప్పాలంటే నిర్మాణం, మానవ నిర్మాణం అంతా కూడా తల్లి గర్భంలో జరుగుతుంది. అర్థమవుతుందా? అందువలన అవయవాల లోపంతో కూడా పుట్టేవాళ్ళు ఉంటారు. అవునా? మరి వాళ్ళని చేస్తుంది ఎవరు? ఆయన చెప్పుకుంటున్నాడు చూడండి. మోషే అంటాడు, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడిని, నాకు తడబడుతుంది, నేను మాట్లాడలేను, నన్ను పంపక ఏమన్నా చూసుకో అంటాడు. విన్నారా డైలాగు? చూడండి ఒకసారి. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవాన్నే గాని, చెవిటివాన్నే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. నోటి మాంద్యం గలవాడు అంటావేంటి నువ్వు? నేను కదా వాళ్ళందరినీ పుట్టిస్తున్నాను. అందువలన తల్లి గర్భంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నిర్మాణం చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన?
నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. అమర్చడం అంటే తల్లి గర్భంలో అందరికీ ఎలాగూ నిర్మాణం జరుగుతుందో అలాగే యేసుక్రీస్తు వారిని కూడా నిర్మాణం చేశాడు. అయితే ఒక మిరాకిల్గా పురుష ప్రమేయం లేనటువంటి స్థితిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిర్మాణం జరుగుతూ ఉంది. ఎక్కడ తల్లి గర్భంలో, మరియ గర్భంలో. ఏం అర్థమవుతుంది ఒక వ్యక్తికి? నాకు ఒక శరీరం అమర్చితివి అంటే ఇప్పుడు నువ్వు నేను అనగలమా? నిజానికి మనందరం కూడా నాకు ఒక శరీరం అమర్చితివి అని అనగలమా అంటే నిజానికి యేసుక్రీస్తు వారు ఏం చెప్తూ ఉన్నాడంటే ఆయన అంతకుముందు ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తు వారు అంతకుముందు ఉన్నటువంటి వాడు. అంతకుముందు అంటే ఎక్కడ? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి వాడు ఏమయ్యాడు? పరలోకంలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు? సశరీరుడుగా, శరీరాన్ని ధరించుకుని. అది తల్లి గర్భంలో కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేశాడు అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందులో పరలోకంలో ఉన్నటువంటి వాడు భూమి మీద శరీరాన్ని ధరించుకున్నాడు. ఏమంటున్నాడు? నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. అంతకుముందు శరీరం లేనటువంటి వాడు అన్నారు. మన పరిస్థితి ఏంటి? అసలు అంతకుముందు లేనటువంటి వాళ్ళం. మన పుట్టుక మన తల్లి గర్భంలో. మన పుట్టుక అంటే ఆత్మీయ ఉన్నటువంటి మనం ఉద్భవించింది ఎక్కడ అంటే తల్లి గర్భంలో. అంతకుముందు లేం మనం. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. అంతకుముందు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి శరీరాన్ని ధరింపజేశాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త చదివండి 1:1. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడంటండి? దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అందువలన 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అందువల్ల అంతకు ముందు ఉన్నటువంటి వాడు శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి. ఆ వాక్యం ఎక్కడుంది? ఆదిలో దేవుని యొద్ద. చూడండి, మళ్ళీ చదువుతున్నా. వాక్యం శరీరధారి అయి అన్నాడు. ఆ వాక్యం ఎక్కడుందో చూడండి 1:1 మళ్ళీ. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందు దేవుని యొద్ద వాక్యమనే నామంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక 4000 సంవత్సరాల తర్వాత, ఆది ప్రారంభమైన 4000 సంవత్సరాల తర్వాత మరియ గర్భంలో శరీరాన్ని ధరించుకుని ఆ తర్వాత మరియకు జన్మించడం మనం చూస్తాం. శరీరధారి అయి వాక్యము శరీరాన్ని అంటే వాక్యమై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకున్నాడు. అందులో అంతకు ముందు ఉన్నటువంటి వాడు ఆయన మాట్లాడుతున్నాడు, నీవు నాకొక శరీరమును అమర్చితివి, నీవు నాకొక శరీరమును అమర్చితివి. ఈ మాటను పట్టుకుని కాదు, నిజానికి యేసుక్రీస్తు యొక్క జన్మ సూపర్ నేచురలే. ఏ విషయంలో? పురుషుని ప్రమేయం లేకుండా దేవుడు సృజించాడు. కానీ శరీరము రక్తము ఎవరిది? మరియదే. నిజానికి మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి, లాజిక్కి అందాలి. వాస్తవానికి లాజిక్ ఉంటుంది ప్రతిదానికి, అవునా? ఆ లాజిక్కి సమాధానం రావాలి. సమాధానం లేకపోతే మనం కూడా పొరపడతాం. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు వారి యొక్క ఆలోచనలు ఏమిటంటే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే, ఆదాము నుండి వచ్చినటువంటి శరీరంలోనైతే యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా జీవించడా? వాళ్ళ ఆలోచనది. యేసుక్రీస్తు ఆదాము నుండి శరీరం వచ్చింది, ఆదాము నుంచి వచ్చినటువంటి శరీరమే మరియలో ఉంది, ఆదాము నుంచి వచ్చిన శరీరమే మన అందరిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో ఎవరి శరీరం?
మనుషులు క్యాస్ట్లు నిర్మించుకున్నవి ఈ లోకం, అది దానికి స్టిక్ అయిపోయారు అందరూ. అలా చేసింది, పరిస్థితులు అలా చేసినాయి వాస్తవానికి, మనుషులు పెట్టినటువంటి పరిస్థితుల్లో. సో అందరూ కూడా ఒకే వ్యక్తి నుంచి వచ్చినటువంటి వారు, అందరూ సమానమే, అందరూ సమానమే వాస్తవానికి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆదాము నుంచి కనుక శరీరము యేసుక్రీస్తు వారు పొందుకుని ఉంటే పరిశుద్ధంగా జీవించలేడా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కారణం ఏంటంటే ఇది ఆదాము నుంచి వచ్చినటువంటి శరీరం కాదు. మనందరమేమో ఆదాము నుంచి వచ్చినటువంటి శరీరాన్ని ధరించుకున్నాం. మనం పరిశుద్ధులుగా బ్రతకలేమంట. అందువలన యేసుక్రీస్తు వారు ఆయన ఒక ప్రత్యేక శరీరం, ఆదాము నుంచి వచ్చింది కాకుండా, శరీరం రక్తము ఆదాము నుంచి వచ్చింది కాకుండా వేరొక సూపర్ నేచురల్గా దేవుడు ఆదాము మరియా సంబంధం కానిటువంటి ఒక శరీరాన్ని, ఒక రక్తాన్ని మరి గర్భంలో ఆయన సృజించాడంట. తద్వారా ఆయనకి పాపము లేదు, ఆ విధంగా లేదు అని మాట్లాడుతున్నటువంటి మనుషులు. అయితే ఒక ప్రశ్న మనకు వస్తుంది, ఆదాము నుండి వచ్చిన శరీరంలో అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా జీవించడా? అది ప్రశ్న. ఇప్పుడు మానవుడు బ్రతకలేకపోతున్నాడు వాస్తవానికి, అవునా? మానవుడు భూమి మీద బ్రతకలేకపోతూ ఉన్నాడు. మరి మానవుడు సృజించింది ఎవరు? దేవుడు. మీరు చూడండి, గ్రంథం అంతట్లో కూడా ఆయన ఏం కోరుకుంటాడంటే, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఇప్పుడు ఆయన ఆదాము నుంచి వచ్చినటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా తరతరాలు పరిశుద్ధంగా ఉండండి అని నొక్కి నొక్కి చెబుతూ, ఈ శరీరంలో ఎవడూ కూడా పరిశుద్ధంగా బ్రతకలేడు కాబట్టి అని దేవత్వం కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా బ్రతకలేడు అని అనడం ఎంత అపహాస్యాస్పదం. అలాంటి శరీరాన్ని ఎవడు బ్రతకలేకపోతే అలాంటి శరీరాన్ని మనకెందుకు ఇవ్వడం? మళ్ళీ ఏమన్నాడు ఆయన? నేను పరిశుద్ధుని కాబట్టి అది ఎందుకు ఆజ్ఞాపించడం? అసలు ఆయనకి ముందే తెలుసు కదా, ఈ శరీరంలో ఎవడు కూడా పరిశుద్ధుడిగా బ్రతకలేడు. మళ్ళీ ఆయన ఎందుకు నొక్కి చొక్కి చెప్పడం? నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి. చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎలాగ బ్రతకలేరు? అందువల్ల యేసుక్రీస్తు వారు ఆ శరీరంలో అయితే బ్రతకలేడని ఒక ప్రత్యేకమైన శరీరాన్ని ఇచ్చాడా? యేసుక్రీస్తు వారు ఆదాము నుంచి వచ్చినటువంటి శరీరంలో పరిశుద్ధంగా బ్రతకలేడా? మొదటి ప్రశ్న. 2, దేవత్వం కలిగినటువంటి ఆయనే జీవించకపోతే, దేవత్వం కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరాన్ని ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవత్వం కలిగిన ఆయనే జీవించలేకపోతే మానవులను పరిశుద్ధులుగా ఉండమని ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? అంతే కదా. ఆయన వల్లే సాధ్యం కాకపోతే ఇప్పుడు దేవుడి కంటే తక్కువైనటువంటి వాళ్ళం మనం. ఏమ రైట్? అవునా? దేవుడికి ఉన్నటువంటి పరిస్థితులు మనకు లేవు. దేవుడి కంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళం. ఇప్పుడు దేవత్వం కలిగిన ప్రభువే శరీరాన్ని ధరించుకుని ఆదాము నుంచి వచ్చినటువంటి శరీరంలో ఆయన పరిశుద్ధంగా బ్రతకపోతే మనకెందుకు ఆజ్ఞాపిస్తూ ఉన్నట్టు అని అడుగుతున్నా ప్రశ్న. 2వ ప్రశ్న. 3, ఒక స్పెషల్ బాడీ అంటే శరీరము అలాగే స్పెషల్ బ్లడ్ ద్వారానే పరిశుద్ధుడిగా ఉంటే ఏమండి యేసుక్రీస్తులో ప్రత్యేకత ఏంటి? 3వ ప్రశ్న ఏంటంటే, ఒక ప్రత్యేకమైన శరీరము, ఒక ప్రత్యేకమైన రక్తము ద్వారానే మరియ గర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిర్మాణం జరిగి దాని ద్వారానే పరిశుద్ధుడిగా అయితే, దాని ద్వారానే పరిశుద్ధుడిగా ఉన్నట్లయితే యేసుక్రీస్తులో ప్రత్యేకత ఏముంది? నీకు నాకు, నిన్ను నన్ను మన తల్లి గర్భంలో కూడా అలాగ ప్రత్యేకమైన శరీరం, ప్రత్యేకమైన రక్తం మనకు ఇస్తే మనం కూడా అలా బతుకుతాం కదా. ఇంక వ్యత్యాసం ఏముంది? యేసుక్రీస్తులో ప్రత్యేకత ఏంటి? మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఈ మరియ శరీరం లేకపోతే ఆదాము యొక్క శరీరం వస్తే కనుక ఆయన పరిశుద్ధంగా ఉండలేడు అని అనుకుని ఆయనకి ఒక ప్రత్యేకమైన శరీరాన్ని, అంటే భూ సంబంధమైన శరీరాన్ని ఇవ్వకుండా
దేవుడు ఒక ప్రత్యేకమైన శరీరం ఇస్తే యేసుక్రీస్తుకి మనకి ఏంటి ప్రత్యేకత, యేసుక్రీస్తుల ప్రత్యేకత ఏంటి అని అడుగుతున్నా. అప్పుడు పాపం చేస్తున్నటువంటి మానవుడు ఎవరు సృజించారు? దేవుడు సృజించాడు. భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. ఇప్పుడు సృజించినటువంటి దేవుడు శరీరంలో కూడా పరిశుద్ధంగా జీవించవచ్చు అని యేసుక్రీస్తుని పంపి ఆ శరీరంలో పరిశుద్ధతను చూపిస్తే ఏమవుతుంది? అప్పుడు ఒక ప్రత్యేకత కనబడుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో. అలా కాకుండా ఆయనకు ఒక స్పెషల్ బాడీ, స్పెషల్ బ్లడ్, అసలు భూ సంబంధమైంది కాకుండా ఆయనకి ఇచ్చి ఇప్పుడు పరిశుద్ధుడు నువ్వంటే నీకు నాకు అదే ఇవ్వచ్చు కదా, ఇబ్బంది ఏముంది? మనం కూడా పరిశుద్ధులుగా ఉండిపోతాం కదా. జనం పాపం రాదు, ఆ స్వభావం ఉండదు. అప్పుడు ఏమవుతాం? మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాం కదా. ఈ ప్రశ్నకి ఆన్సర్ రాదు వాళ్ళ దగ్గర నుంచి. ఇక 4, యేసుక్రీస్తుకు ఆదాము శరీరము రక్తము కాకుండా పరిశుద్ధమైనది ఇచ్చి పరిశుద్ధులంటే, అలాగే మనందరి జన్మలోనూ అలాగే జరిగితే పరిశుద్ధులుగానే ఉంటాం కదా, పాపపు జోలి ఇక ఉండదు కదా. యేసుక్రీస్తు వారు అలాగే, వీళ్ళు అనేది అదే, యేసుక్రీస్తు వారు అలాగు పరిశుద్ధుడు, ఆయన శరీరము ఆయన రక్తం కూడా మరే సంబంధమైనది కాదు, అలాగ పరిశుద్ధుడు అని మాట్లాడతాడు. జన్మ పాపం ఉంది అని మాట్లాడే మనుషులు అన్నమాట. 4వది ఏంటంటే, అలాగైతే జన్మలోనూ మనందరి జన్మలోనూ అలాగే జరిగితే మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాం కదా. అది 4వ ప్రశ్న. 5 అంటే ఇప్పుడు దేవుడు ఏం చేసినట్లు? యేసుక్రీస్తుకు ఒక రకంగాను, మనల్ని ఒక రకంగాను, ఇలా చూడండి, యేసుక్రీస్తుని ఒక రకంగాను మనల్ని ఒక రకంగాను ఆయన సృజించినట్లు. అంటే ఏంటి? యేసుక్రీస్తుకు 5వ ప్రశ్న, యేసుక్రీస్తుకు ఒక న్యాయము, మనకు ఒక న్యాయం. ఏం లాజిక్ అండి? యేసుక్రీస్తుకు ఒక న్యాయము, మనకొక న్యాయము అంటే ఏంటి? 5వది. 6వది ఏమిటంటే, దేవుడు అబద్ధికుడా? ప్రశ్న. అంటే శరీరంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకు ఒక రకంగాను మనల్ని ఒకగాను సృజించి యేసుక్రీస్తునేమో పరిశుద్ధుడని మనల్నేమో పాపులని అంటూ ఉంటే ఎవరు అబద్ధికులు? ఎందుకని? దేవుడు అబద్ధికుడని స్థాపిస్తూ ఉన్నావా? అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి, మీరు మాట్లాడినటువంటి మాటలు నిలబడవు. వాస్తవానికి మీరు గ్రంథంలో ఎక్కడైనా చూడండి, యేసుక్రీస్తు వారిని ఒక స్పెషల్గా ఆయనకి భూ సంబంధమైన శరీరము ఇవ్వకుండా స్పెషల్గా సృష్టించాడు అని ఎక్కడ కనబడదు మనకి. ఒక్కటే మాట, నాకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చితివి. అమర్చాడు, మనల్ని కూడా అమరుస్తున్నాడు, నిర్మాణం చేస్తున్నాడు. అమర్చడం అంటే ఏంటి? నిర్మాణం. యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఏ బాడీ ఫర్ మీ. నాకు ఒక శరీరాన్ని నువ్వు ప్రిపేర్ చేసావు, నిర్మాణం చేస్తావు. అది జరుగుతుంది వాస్తవాన్ని. అందువలన ఈ 6 ప్రశ్నలకి సమాధానం ఉండదు. అయితే ఈ గ్రంథం ఇంకొక మాట మాట్లాడుతుంది, పాపం చేయకుండా బ్రతకొచ్చు అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్థాపించడం జరిగింది పరలోకమందున్నటువంటి దేవుడు. అంటే కొందరు ఆలోచన ఏంటంటే, ఈ శరీరము మనం ధరించినటువంటి ఈ భౌతికమైన శరీరము, ఈ రక్తము ద్వారా మనం పరిశుద్ధంగా జీవించలేం, పాపం చేస్తూనే ఉంటాడు మనిషి అని మనుషులు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ గ్రంథం ఏం మాట్లాడుతుంది? దేవుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఏం చెప్తూ ఉంటాడు? మీరు పాపపు జోలికి వెళ్ళకండి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి, మీరు పరిశుద్ధులగుటయే నా ఇష్టం, నా చిత్తము, అది దేవుని చిత్తము అని గ్రంథం మాట్లాడుతోంది. అసలు పరిశుద్ధత గురించే కదా ఈ తంట అంతా. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధంగా మనిషి బ్రతకలేని కారణానే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన నిరూపించాడు. ఇదిగో మానవుడిని అయ్యాను నేను భూమి మీదకి వచ్చి, నీ శరీరాన్ని మీ రక్తాన్ని నేను కూడా ధరించి ఎలా బ్రతికాను? పరిశుద్ధంగా బ్రతికాను నేను అని రుజువు చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంతే తప్ప ఆయనకు ఒక స్పెషల్ ఇచ్చేస్తే, నిర్మాణం చేస్తే స్పెషల్గా, దాంట్లో ఏం ప్రత్యేకత ఉంది? ఏమైనా ప్రత్యేకత ఉందా? యేసుక్రీస్తు యొక్క గొప్పతనం కనబడుతుందా? నిజానికి
మనం ఏదైతే శరీరంలో పరిశుద్ధంగా బ్రతకలేకపోయామో వాస్తవానికి అదే శరీరాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ధరించుకుని పరిశుద్ధంగా బ్రతికి చూపించాడు లోకానికి. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసింది. ఆ తరువాత మన ప్రభు యొక్క మాటల ద్వారా వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఆయన బాల్యము నుండి ఏం చేశాడు? ఆయన దేవుని మాటలను పట్టుకుని జీవనాన్ని కొనసాగించినటువంటి వాడు భూమి మీద. 33.5 సంవత్సరాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? దేవుని మాటలను పట్టుకునే, దేవుడు ఏం చెప్పాడు అది, దేవుడు ఏం చెప్పాడో ఆజ్ఞాపించాడు, అది ఇంక వేరేది చేసినటువంటి వాడు కాదు. అలాగూ ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు బోధించినది, మనకి అందజేసినటువంటి లేఖనాలు ఏమైతున్నావో వాటిని మనం పట్టుకుని బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా మనం కూడా పరిశుద్ధంగా భూమి మీద జీవించగలం. పాపం జోలికి లేకుండా మనం బ్రతకగలం అని గ్రంథం మాట్లాడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సైతము అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడని మాట్లాడుతాం. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచ్చిన. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తమాంసాల్లో పాలివాడాయను. ఎందుకంటే మనము దాస్యంలో ఉన్నామని ఎరిగి, మనము పాపపు దాస్యంలో ఉన్నామని ఎరిగి, మనం మరణానికి దాసులమై ఉన్నామని ఎరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావాన్ని చూడక కిందకి అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ధరించుకుంది ఏంటి? అబ్రహాము సంతాన స్వభావాన్ని. అయినప్పటికీ ఆయన ఏమై ఉన్నాడు? పాపము చేయనటువంటి వాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావంలో వచ్చాడు, అర్థమవుతుందా? అయినప్పటికీ పాపము లేనివాడిగా ఆయన కనపడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మనవలినే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన జీవితంలో పాపం చేసినటువంటి వాడు కాదు. ఆయనలో ఏం లేదు, పాపము లేదు. అబ్రహాం సంతానాన్ని ధరించుకున్నా సరే జీవించి చూపించాడు. ఎలాగూ పరిశుద్ధంగా బ్రతికి మానవాళికి అందరికీ చూపించాడు. శరీరంలో పాపం చేయకుండా బ్రతకొచ్చు అని నిరూపించిన వాడు ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. అదే ఆయనకి ప్రత్యేకమైన శరీరం ఇచ్చాడు అనుకోండి, పాపానికి జోలికి వెళ్ళనటువంటి ఒక శరీరాన్ని ప్రత్యేకంగా అమర్చాడు అనుకోండి, దానివలన ఏం ప్రత్యేకత? యేసుక్రీస్తు వారు ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? ఉండదు. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, దేవుని వాక్యాన్ని పట్టుకుని కనుక మనం బ్రతికితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఏం పట్టుకుని బ్రతికాడు అనుకున్నాం? దేవుని ఏం చెబితే అలాగూ జీవనాన్ని చేసినటువంటి వాడు. దేవుడు చెప్పినటువంటి మాటలు పట్టుకొని మనం బ్రతికితే పాపపు జోలిక లేకుండా బ్రతుకుతాం భూమి మీద. అది గ్రంథం మాట్లాడుతుంది. మొదటి పేతురు 4వ అధ్యాయం త్వరగా 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక
దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. పాపంతో జోలి ఏమి లేకుండా ఉంటాడని ఎవరు చెప్తున్నారు? దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా? పాపపు జోలి ఇక లేకుండా అంటే ఏంటి? పరిశుద్ధుడిగా బ్రతకొచ్చు అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు శ్రమని ఆయుధాన్ని మీరు ధరించుకున్నప్పుడు. ఎవరి వల్లనే శ్రమ జరుగుతుంది, అది ఆయుధంగా నువ్వు ఎప్పుడైతే ధరించుకున్నావో పాపపు జోలి లేకుండా బ్రతకొచ్చంట. నేనుగా చెప్పి దేవుడు చెప్తున్నాడు స్టేట్మెంట్. మరి భౌతికమైన శరీరంలో పాపం లేకుండా ఉండదు, పాపం చేయకుండా బ్రతకడం అసాధ్యం అని మాట్లాడే వాళ్ళకి ఏమర్థమవుతుంది? పాపపు జోలికి లేకుండా బ్రతికే అవకాశం ఉంది. దేవుడు చెప్పినట్లుగా మనం జీవనాన్ని కొనసాగిస్తే. అలాగే 1 యోహాను 3వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. యేసుక్రీస్తు వారు పవిత్రుడిగా ఉన్నట్లుగా భూమి మీద ఉన్నటువంటి వాడు కూడా పవిత్రుడిగా చేసుకోగలడంట. ఎలాగునా నిరీక్షణ కలిగినటువంటి వాడు. ఆయన చూస్తాం ఒకానొక దినాన అని నిరీక్షణ ఎవడైతే పెట్టుకుని ఉంటాడో వాడు ఏం చేస్తాడంట? యేసుక్రీస్తు వారు ఎలాగూ పవిత్రుడయ్యి ఉన్నాడో, ఎలాగ పవిత్రుడిగా జీవించాడో అలాగుననే ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. అదే యోహాను 3వ అధ్యాయంలో 6వ వచనం. ఆయన యందు నిలిచియుండు వాడెవడునో పాపము చేయడు. అర్థమవుతుందా? కొంచెం చేస్తాడులే అంటున్నాడా? లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడునో పాపము చేయడు. పాపము చేయువాడెవడునో ఆయనను చూడను లేదు, ఎరగను లేదు అనేసాడు. ఆయన యందు నిలిచి ఉంటాడు అంటే క్రీస్తునందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు పాపం చేయకుండా బ్రతుకుతాడు భూమి మీద. ఈ దేవుని మాటలు. అర్థమవుతుందా? అలాగే 3:9 కింద చూడండి. 3:9 దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచెను గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కడు పాపము చేయడు అంట. చేసే పాపం గురించి చెప్తున్నాడు. పాపము చేయడు అనేసి. పాపం చేసేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాదు. పాపం చేసేవాడు సాతాను సంబంధి. అందువల్ల పాపం చేయకుండా ఉండొచ్చు అని చెప్తుంది గ్రంథం. అందుకే అంటాడు ఆయన, ఉండొచ్చు కాబట్టే నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి. లేకపోతే డైలాగ్ ఎందుకు ఆయన చెప్పడం? ఆ మాట చెప్పాల్సిన అవసరం ఉందా? ఏమండి, ఉండొచ్చు కాబట్టే అది యేసుక్రీస్తు వారు ఏం చేశారు? జీవించి చూపించాడు. అలాగే రోమపత్రిక 6:12 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఏం చెప్తున్నాడు చూడండి. 13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఈ మాటలు ఎందుకు మాట్లాడతాడండి? అప్పగింపకుండా ఉండలేమనుకుంటే ఆ మాటలు ఎందుకు చెప్తాడు అసలు? నిజానికి మనిషికి అసాధ్యమైతే అంతే కదా. అది చేయగలడు, కానీ మనసు పెట్టట్లా. మనిషి పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం చేసుకోవట్లేదు కాబట్టే పాపం చేస్తూ ఉన్నాడు యథేచ్ఛగా. అబద్ధాలు ఆడుతున్నాడు, అవునా? అబద్ధ సాక్ష్యం పలుకుతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, దూషిస్తున్నాడు, రకరకాల పాపాలు చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని మాటను పట్టుకుని బ్రతకట్లా మనిషి. దేవుని మాటను పట్టుకుని బ్రతికితే పరిశుద్ధంగా జీవిస్తాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేసింది. అదే ఎప్పటి నుంచి? బాల్యం నుంచే.
బాల్యం నుంచి చేసింది అదే. ఆయన నా దేవుని మాట తప్ప నా సొంత మాటలు కూడా నేను పలకనన్నాడు భూమి మీద. ఆయన ఏం ఆజ్ఞాపించాడో, నేనేమనవలెనో, ఏం మాట్లాడవలెనో, ఏం చెప్పాలో నా తండ్రి నాకు ఆజ్ఞాయించాడు. నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదు, నన్ను పంపిన తండ్రివే అన్నాడు. అంటే తండ్రి మాటలు పట్టుకుని, అంతగా పట్టుకుని ఆయన జీవనాన్ని కొనసాగించాడు. పాపానికి దూరంగా ఉన్నాడు, పాపం లేనివాడుగా కనపడ్డాడు. ఈనాడు కూడా మనం కూడా చేయాల్సింది అదే. దేవుడు ఏం చెప్పాడో దాన్ని మన జీవితంలో పాటిస్తూ ఉంటే, శ్రమను ఆయుధంగా, ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు శ్రమలు ఉంటాయి. శ్రమను ఆయుధంగా మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో, అంటే క్రైస్తవుడికి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అనే ఆయుధాన్ని ఎప్పుడైతే ధరించుకొని ఉన్నామో, ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మనం ఏం చేసుకుంటాం? పవిత్రుడిగా చేసుకుంటాం. ఆయన మూలంగా పుట్టి ఉన్నాం కాబట్టి మనం పాపానికి దూరంగా బ్రతుకుతూ ఉంటాం. ఆయన చూస్తామనే నిరీక్షణ ఉంది కాబట్టి, ఆయన ఉన్నట్లుగానే ఉంటామనే నిరీక్షణ ఉంది కాబట్టి, ఈ నిరీక్షణ కలిగి మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనల్ని మనం పవిత్రులుగా చేసుకుంటాం. అర్థమవుతుందా? మన జీవితంలో, మన శరీరంలో పాపాన్ని ఏలనీయకుండా, అంతకుముందు దుర్నీతి సాధనాలుగా మన అవయవాల్ని పాపానికి దాసులుగా చేసుకున్నాం. ఇప్పుడు నీతికి దాసులుగా ఎప్పుడైతే మన అవయవాల్ని కాపాడుకుంటూ ఉన్నామో, పాపానికి దూరంగా ఉండొచ్చు ఒక వ్యక్తి. ఇది గ్రంథం చెప్తాను. అందుకే అంటాడు ఆయన, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఆది నుంచి ఆయన కోరుకునేది అదే, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఎందుకు మాట్లాడతాడు అసలు దేవుడు? లాజిక్ ఆలోచన చేయండి. ఆ మాట మాట్లాడవలసిన అవసరం ఉందా? మనం శరీరంలో పరిశుద్ధంగా బ్రతకలేకపోతే అసలు ఆ మాట మాట్లాడవలసిన అవసరం ఉందా? కానీ అంటూ ఉన్నాడు ఆయన. పాత నిబంధనలు అన్నాడు, అలాగే కొత్త నిబంధనలు కూడా అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? పరిశుద్ధంగా బ్రతకడము సాధ్యమే, పరిశుద్ధంగా బ్రతకడము సాధ్యమే. అది యేసుక్రీస్తు వారు నిరూపించాడు. కానీ బ్రతకలేకపోతున్నారు మనుషులు, అంతే. తీర్మానం చేసుకున్నవాడు ఖచ్చితంగా బ్రతకగలడు, పరిశుద్ధంగా బ్రతకగలడు. అందువలన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, యేసుక్రీస్తు యొక్క శరీరము, అలాగే ఆయన రక్తము మరియ గర్భంలోంచి వచ్చిందే. ఆదాము సంతాన స్వభావమే, అబ్రహాము సంతాన స్వభావమే ఆయనకు వచ్చింది. కానీ ఆత్మ అంతకుముందు ఉన్నటువంటి వాడు శరీరాన్ని ధరించుకున్నాడు. ఒక మిరాకిల్గా జరిగినటువంటి కార్యక్రమం అది మరియ గర్భంలో జరిగింది. అప్పుడు ఒక ప్రత్యేకమైన స్థితి ప్రభువైన యేసుక్రీస్తు వరకు వస్తుంది. మనలాంటి శరీరము, మన ఆదాం దగ్గర నుంచి వచ్చినటువంటి శరీరం మంది, అదే శరీరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి కూడా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు వారికి ఏంటి? ఒక ప్రత్యేకత. అలాగూ ప్రత్యేకత కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అసలు ఆయన ఒక్కడే పాపం లేకుండా బ్రతికినటువంటి వాడు, ఆయన ఒక్కడే. మిగతా వాళ్ళందరూ పాపం చేసినటువంటి వారే, ఏదో ఒక పాపానికి పాల్పడినటువంటి, కమిట్ అయినటువంటి వారే. అవునా కదా? అవును. అందువలన మనకేంటి నిరూపితమైంది వాస్తవానికి అంటే, యేసుక్రీస్తు యొక్క శరీరము, రక్తము మరియ ద్వారానే వచ్చినటువంటిది అనేది మనం ఆలోచన చేసాం. ఈ జన్మ పాపం ఉన్నది అని అనేటువంటి వాళ్ళు యేసుక్రీస్తు యొక్క శరీరము, రక్తము మరియ నుంచి వచ్చింది కాదు అని మాట్లాడతారు. ఎలాగైతే యేసుక్రీస్తు శరీర నిర్మాణాన్ని మరియ గర్భంలో చేశాడో, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి శరీరాన్ని, రక్తాన్ని ఆయన నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? అందరి తల్లుల గర్భంలో. ఇప్పుడు పుట్టబోయే వాళ్ళు కూడా పరిస్థితి అదే. ఆయన నిర్మాణం చేయకపోతే మనం ఈ భూమి మీదకి రాం. అంటే సృజిస్తూ ఉన్నాడు. ఇది విషయం నేర్చుకోవాల్సింది.